నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్. కార్యక్రమానికి హాజరైన ఇండి కూటమి నేతలు. రాష్ట్రంలో యూరియా సరఫరాపై సమీక్షించిన తుమ్మల. వరదలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం. చట్టవిరుద్ధంగా టీజీబీకేఎస్ సమావేశం నిర్వహించారన్న కవిత. పదవి ఉన్నా లేకున్నా కార్మికుల కోసమే పనిచేస్తానని ఉద్ఘాటన. సంగారెడ్డి జిల్లాలో వర్షాల కారణంగా విజృంభిస్తోన్న వ్యాధులు. పుల్కల్లో గురుకుల పాఠశాలలో 40 మందికి పైగా విషజ్వరాలు. భారత్ రష్యా వినూత్న విధానాలతో పనిచేయాలన్న జైశంకర్. ద్వైపాక్షిక సహకారం, జాయింట్ వెంచర్లు పెరగాలని పిలుపు. నిన్న జరిగిన దాడి ఘటన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు భద్రత పెంచారు. వీఐపీలకు కల్పించే జెడ్ కేటగిరీ భద్రత కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు ఆమె అధికార నివాసం వద్ద పారామిలిటరీ గ్రూపునకు చెందిన వీఐపీ భద్రత ఉంటుంది. ఇలాంటి భద్రతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఉంటుంది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా భద్రత బాధ్యతలను సీఆర్పీఎఫ్ చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 20 నుంచి 25 మంది సాయుధ కమాండోలు 24 గంటల పాటు ఢిల్లీ సీఎంకు సెక్యూరిటీగా ఉంటారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా నిన్న తన అధికార నివాసంలో జన్సున్వాయ్ పేరుతో జనతా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తుండగా ఆమెపై దుండగుడు దాడి చేశాడు. ఢిల్లీలో వీధి కుక్కలను తరలిస్తున్నారనే కోపంతోనే దాడి చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. సంక్లిష్ట భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ రష్యాలో వినూత్న విధానాలతో కలిసి పనిచేయాలని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. మాస్కో నుంచి చమురు కొనుగోలు అంశంపై అమెరికాతో సంబంధాలు మసకబారిన వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 19న మాస్కో చేరుకున్న జయశంకర్ నిన్న రష్యా తొలి ఉప ప్రధాని డెనిస్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు, మరిన్ని జాయింట్ వెంచర్లతో ఇరు దేశాలు తమ సహకారాన్ని నిరంతరం విస్తృతం చేసుకోవాలన్నారు. ఇరు దేశాలు కలిసి మరింత ఎక్కువగా, భిన్నంగా పనిచేయటమే భారత రష్యాల మంత్రం కావాలని జయశంకర్ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు ఏర్పాట్లు చేయడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగింది. భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ తీవ్రంగా తప్పుబట్టారు. బీజింగ్ మాదిరిగా ఢిల్లీని ప్రత్యర్థిలా కాకుండా స్వేచ్ఛాయుత భాగస్వామిగా చూడాలని ఆమె సూచించారు. రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై ఆంక్షలు విధించకపోవడాన్ని నిక్కీ హేలీ తప్పుబట్టారు. ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించాలనే లక్ష్యం అమెరికాకు ఉంటే వెంటనే భారత్కు చేరువ కావాలని సూచించారు. ఢిల్లీని అమెరికాకు చేరువ చేసేందుకు కొన్ని ఏళ్ల పాటు జరిగిన ప్రయత్నాలు ఈ చర్చలలో నీరుగార్చడం వ్యూహాత్మక తప్పిదమే అవుతుందని న్యూస్ వీక్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె హెచ్చరించారు. చైనా మాదిరిగా స్వేచ్ఛా ప్రపంచానికి భారత్ అభివృద్ధి ముప్పు కాదని నిక్కీ హేలీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో ఇజ్రాయెల్ సహా అమెరికా మిత్ర దేశాలతో ఢిల్లీ సైనిక సంబంధాలు పెంచుకుంటోందన్నారు. మధ్యప్రాచ్యంలో భారత్కు ఆదరణ పెరిగిందని, రాబోయే రోజుల్లో ఢిల్లీ ప్రాముఖ్యం మరింత పెరుగుతుందని నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు. గల్వాన్ ఘర్షణల తర్వాత దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై దృష్టి సారించిన భారత్, చైనాలు లిపులేక్ ప్రాంతంలో వాణిజ్య సరిహద్దులు తిరిగి తెరవాలని నిర్ణయించాయి. అయితే మహకాళి నదికి తూర్పున ఉన్న లింపి యాధురా లిపులేక్ కాలాపాని తమ భూభాగానికి నేపాల్ విదేశాంగ శాఖ ప్రతినిధి లోక్ బహదూర్ ఛేత్రి పేర్కొన్నారు. లిపులేక్ ద్వారా భారత, చైనాలు తిరిగి సరిహద్దు వాణిజ్యం ప్రారంభించడంపై నేపాల్ అభ్యంతరాలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తీవ్రంగా ఖండించారు. లిపులేక్ ద్వారా తమ వాణిజ్యం 1953లోనే ప్రారంభమైందన్నారు. పలు కారణాల వల్ల ఇటీవల అంతరాయం
కలిగిందన్నారు. ఇప్పుడు తిరిగి ప్రారంభించాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు జైస్వాల్ తెలిపారు. నేపాల్ ప్రాదేశిక వాదనను సమర్థించలేమని, అందుకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవన్నారు. కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులను భారత్ అంగీకరించబోదని, సమస్యను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు జైస్వాల్ స్పష్టం చేశారు. హైదరాబాదులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మియాపూర్లో 5 మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అనుమానాస్పద స్థితిలో ఉన్న మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా స్థానికులు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ మియాపూర్లోని మక్తా మహబూబ్పేట్ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన 5 అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గురువారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. మృతులను కర్ణాటక గుల్బర్గా జిల్లా సేడం మండలం రంజోలికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతులు లక్ష్మయ్య, వెంకటమ్మ, అనిల్, కవితతో పాటు ఓ 2 ఏళ్ల చిన్నారి సైతం ఉన్నట్లు తెలిపారు. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. నిన్నటి వరకు బాగానే ఉన్నారని, కానీ అనుకోకుండా ఇలా జరిగిందో తెలియడం లేదని మృతుల బంధువులు అంటున్నారు. मम्मी पापा मर बानो मर जेठ का बेटा तो छोड़ कर गया मो क्या करूं, क्या हुआ कि नहीं मालूम बा, क्या करूं बा मैं, क्या करूं, किनको बोलूं, कांदुंडू నేను అమ్మినమ్మా మా చెల్లెలప్ప నేను ఆడనీకుదమ్మా 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 నాయమ్మా నా కొడుకమ్మా ఆడనీకుదమ్మా ఆమె ఆకబోదినువా బోదిలో చేసాలువా అమ్మే ఆయ బస్ అమ్మి ఆయవ్వా క్యా కరో అమ్మా అన్న ఇట్లా రూమ్ షిఫ్ట్ చేస్తున్నా, వేరే సైడ్లో రూమ్ తీసుకున్నామని చెప్పారు. నిన్న 7:30 6:30 కాల్ చేశాడు. సరేలే అంటే పొద్దున్న వచ్చి కలుస్తలేరా అని చెప్పేసిన. పొద్దున్న మా ఊరు నుంచి 4-5 కాల్ వచ్చాయి, కానీ వాళ్ళు ఎవరు ఇన్ఫర్మేషన్ చేసి తెలియదు మనకు. నాకు వాళ్ళు కాల్ చేశాను. నేను అమీన్పూర్లో ఉంటా, మన సాయిబాబా టెంపుల్ అమీన్పూర్లో ఉంటా. నాకు కాల్ చేశాను, వాని పక్కన ఉంటా కదా, ఏమైందంటే నేను వచ్చేసి చూస్తే ఇక్కడంతా బాడీ పడి ఉన్నది. అది ఏమైందో తెలియదు సార్. మనకు అనిల్ కుమార్ అంటే ఆయన మేస్త్రి పని చేస్తాడు. ఈ ఆమె అంతా ఇళ్ళలో పని చేసుకుంటుంది, కవిత అనేమో. వీళ్ళకి ఏమన్నా ఆర్థిక సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నారు ఏంటంటే ఏం లేవు సార్, ఎందుకంటే అప్పు ఉంది, అప్పు కోసం అనేది హైదరాబాద్కి వచ్చి పని చేసి ఏదో తీరదామని వచ్చేసారు సార్. అంతే, వేరే విషయాల ఫ్యామిలీ గొడవలని ఏమి ఉండవు సార్. అది సార్ ఏం లేదని ఎంక్వైరీ చేస్తామండి. ఫుడ్ పాయిజన్ ఏందో ప్రాబ్లం తెలియదు కదా సార్, దానివల్ల చూసి ఎంక్వైరీ చేసి ఏదైనా చెప్తామని చెప్పింది. ఇప్పుడు గాంధీకి తీసుకెళ్తామంటని చెప్తున్నారు. మరి ఏం చేస్తారో ఇంకా కన్ఫర్మేషన్ ఇంకా ఏం ఇవ్వలేదు సార్. అది ఘటన గురించి సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు క్లూస్ టీంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. కుటుంబంలోని వారందరూ ఒకే చోట మృతి చెంది ఉండటంతో ఇది ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికులను, బంధువులను విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుల కుటుంబ నేపథ్యం, వారికి ఏవైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మణి చూడొచ్చు మణి చూడొచ్చు ఈరోజు మార్నింగ్ ప్రాథమిక సమాచారం మేరకు వచ్చిన 100 డయల్ కాల్ మేరకు మా సిబ్బంది ఈ మక్తా ఏరియాలో ఈ విధంగా సస్పిషియస్ డెత్ ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో మా టీమ్స్ ఇక్కడ ప్రొసీడ్ కావడము, దాంతో వచ్చిన తర్వాత వెరిఫై చేస్తే ఇక్కడ వెంకటయ్య అని ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఉప్పరి లక్ష్మయ్య అని చెప్పేసి ఏజ్ 60 years,
ఇతను లేబర్ పని చేస్తాడు. నేటివ్ ఆఫ్ సేడం విలేజ్, కర్ణాటక గుల్బర్గా ఏరియాకి సంబంధించిన వాళ్ళు. గత సంవత్సరంన్నర నుంచి ఇక్కడ స్టే చేస్తున్నారు. వీళ్ళు ప్లస్ వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు, మధ్య కూతురు ప్లస్ అతని అల్లుడు, వాళ్ళ గ్రాండ్ డాటర్ 5 మంది కలిసి సస్పిషియస్ డెత్ కింద చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఫర్దర్గా బాడీస్ను ఎవరైతే ఉన్నారో వాళ్ళను కొండాపూర్ ఏరియా హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. ఫర్దర్గా విచారణ నిమిత్తము విచారణ కొనసాగుతున్నది వాళ్ళ చావుకు మృతికి గల కారణాలకు సంబంధించి. అది మృతికి గల కారణాలు యాక్చువల్గా ఏమన్నది మేము వెరిఫై చేసి నిజ నిజాలు ఏంటనేది చూస్తాం, వెరిఫై చేస్తాం. యూరియా సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడం తగదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. రైతుల్లో అపోహలు సృష్టించడం మాని సరైన రీతిలో యూరియా పంపిణీ చేయాలన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని గందరగోళానికి గురి చేయొద్దన్నారు. ప్రభుత్వాలను కాపాడే రాజకీయ నేతలు, పార్టీలకు నైతిక విలువలు అవసరమన్న కిషన్ రెడ్డి నైతిక విలువలు పెరగడం కోసమే లోక్సభలో బిల్లు పెట్టామని వ్యాఖ్యానించారు. కానీ కొంతమంది నేతలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియాపై కేటీఆర్ లేవనెత్తిన అంశాన్ని ప్రస్తావిస్తూ రైతులపై తమకే ప్రేమ ఉన్నట్లు వ్యవహరించడం సరికాదంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోనే కాదు, అనేక రాష్ట్రాల్లో కూడా కొంత సమస్య వచ్చింది. దానికి కొన్ని మన చేతుల్లో ఉండవు. అంతర్జాతీయంగా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇది రైతులకు ఎప్పటికప్పుడు సర్ది చెప్పి వాళ్ళు వాడుతున్నటువంటి యూరియాను సరిగ్గా ఉపయోగించుకోవడము, ఎవరు స్టోర్ చేయకుండా ప్రయత్నం చేయడము, దారి మళ్ళకుండా ప్రయత్నం చేయడము అందరం చూసుకోవాలి. ఇది తెలంగాణలో ఎందుకు ఎక్కువ జరిగిందంటే తెలంగాణ మంత్రులు ప్రతిరోజు యూరియా లేదు యూరియా లేదు యూరియా లేదని చెప్పి అడ్డగోలుగా మాట్లాడడంతో చాలామంది అక్రమంగా స్టోర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎంతైతే కమిట్మెంట్ ఉందో ఈ సంవత్సరం కూడా ఎంతైతే రాష్ట్ర ప్రభుత్వం ముందు మనకు అడిగిందో అంత యూరియా ఈరోజు ఇవ్వాలనేటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నిన్న మాట్లాడినప్పుడు తీసుకున్నారు. అంత యూరియా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడిగినా అడగకపోయినా తప్పకుండా ఇస్తాము. డిస్ట్రిబ్యూషన్ కావాల్సినటువంటి ఎరువులు అందుబాటులో పెట్టాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం. తప్పకుండా మేము అందుబాటులో పెడతాము, మీరు సక్రమంగా డిస్ట్రిబ్యూషన్ చేయండి అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాము. మేము యూరియా ఇస్తే సపోర్ట్ చేస్తాం. చిన్నపిల్లలు ఆట ఉండవు. ఏదో మాకు రైతుల మీద ఆయన ప్రేమ లేనట్టు, ఆయనకే ప్రేమంతా ఉబ్బికొస్తున్నట్టు మాట్లాడితే ఎట్లా? ఆయన మధ్యలో ఆయన ఏంది? ఆయన స్టేట్లో ఉన్నాడా, సెంట్రల్లో ఉన్నాడా? ఇచ్చేది మేము, వాడు ఉపయోగించేది అక్కడ రైతులు. మధ్య నేనకెందుకు కూలుకుపాలు? పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును బురిడి కొట్టించిన 59 మంది కానిస్టేబుల్ అభ్యర్థులపై చర్యలు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, నకిలీ ధృవపత్రాలతో పోలీస్ శాఖను బురిడి కొట్టించిన అభ్యర్థులపై ఎలాంటి చర్యలు చేపట్టారు? తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో నకిలీ బోనఫైడ్లు నకిలీ విద్యా సంవత్సరాలకు సంబంధించిన సర్టిఫికేట్ సమర్పించారని చెప్పి గుర్తించిన అధికారులు ఉన్న సిపిఎస్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తున్న ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో మొత్తం 59 మంది అభ్యర్థులు ఉన్నట్టు తెలిసింది. దాంట్లో అందరూ కూడా కానిస్టేబుల్ గా ఇప్పటికే ఎంపికై తర్వాత విధులు కూడా నిర్వహించినట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. దాంట్లో 54 మంది కానిస్టేబుల్ గారు, తర్వాత మరొక 5 మందికి సంబంధించి కూడా 5 సంబంధించి దాంట్లో విధులు నిర్వహించినట్లయితే అధికారులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. దానిలో దర్యాప్తుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత మరిన్ని వివరాలు అయితే తప్పమైతే తెలిసే అవకాశం ఉంటుంది. కానీ రిక్రూట్మెంట్ బోర్డును ఎప్పుడైతే వీళ్ళు 59 మందికి సంబంధించి కూడా తప్పుగా నకిలీ బోనఫైడ్లను కానీ తర్వాత విద్యా అర్హతకు సంబంధించి కూడా వాటిని పెట్టడం జరిగింది. వారికైనా కూడా చర్యలు ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి కూడా చర్యలు తీసుకున్నందుకు కూడా రంగం పోలీస్ శాఖ రంగం అయితే సిద్ధం కావడం జరిగింది. దాదాపు 59 మంది ఈ విధంగా నకిలీ సర్టిఫికేట్ పెట్టడం ఇప్పటికే ఒక చర్చనీయాంశంగా మారడం జరిగింది. తర్వాత ఈ రిక్రూట్మెంట్ సంబంధించి 2022 సంబంధించిన అభ్యర్థుల్లో దీనిలో ఉన్నారని చెప్పి కూడా గుర్తించి ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మరి
ఎవరెవరు అంటే ఎలాంటి నకిలీ పత్రాలు పెట్టడం జరిగింది, వారి విద్యా అర్హత ఉంటుంది, వారి వయసుకి సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పి పోలీసు అధికారులకు చెప్తున్న పరిస్థితి. ధన్యవాదాలు రమేష్. అదో రాష్ట్రీయ రహదారి. మన్యం వాసుల రాకపోకలకు ఉన్న ఒకే ఒక్క ప్రధాన రహదారి. నిత్యం వందలాది గ్రామాల నుంచి భద్రాచలం, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు చేరుకునే ఏకైక మార్గం. కానీ ఇప్పుడు ఈ రోడ్డు నరకప్రాయంగా మారింది. వందల కొద్ది మలుపులు, వేలాది గుంతలతో ప్రయాణికుల పాలిట మృత్యుదారిగా మారింది. ఏకంగా ఆర్టీసీనే బస్సులను నడపలేమంటూ చేతులెత్తేస్తుందంటేనే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను కలపడంతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్లే ప్రధాన రహదారి భద్రాచలం వెంకటాపురం రోడ్డు. భద్రాద్రి జిల్లాలోని వందలాది ఏజెన్సీ పల్లెల నుంచి భద్రాచలానికి, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ఏకైక ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారి ప్రయాణికులు హడలెత్తిపోయేలా చేస్తోంది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వరకు 30 కిలోమీటర్లు, చెర్ల వరకు 55 కిలోమీటర్లు, వెంకటాపురం వరకు 120 కిలోమీటర్ల వరకు ఉన్న ఈ రోడ్డుపై వెళ్లాలంటేనే వణికిపోయే పరిస్థితి. ప్రధానంగా భద్రాచలం నుంచి చెర్ల వరకు ఉన్న 55 కిలోమీటర్ల మేర రహదారి నరకప్రాయంగా మారింది. వందలాది మలుపులు, వేల కొద్దీ గుంతలతో నిండిపోయింది. ప్రత్యామ్నాయం లేక రాకపోకలు సాగిస్తున్న వారు అల్లాడిపోతున్నారు. మన్యం రహదారిగా పేరుగాంచిన ఈ రహదారిపై గత కొన్నేళ్లుగా రక్తపు టేరులు పారుతున్నాయి. దుమ్ముగూడెం, చెర్ల మండలాల్లో ఉన్న పదుల కొద్దీ ఇసుక క్వారీల నుంచి నిత్యం వేలాది లారీలు, టిప్పర్లు అధిక లోడు ఇసుకతో వెళ్తూ ఉండటంతో రోడ్డు గుల్లగుల్ల అయింది. అధ్వానంగా ఉన్న ఈ రహదారిలో 2 గంటల్లోనే దాదాపు 300కు పైగా ఇసుక లారీలు, టిప్పర్లు రాకపోకలు సాగిస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. చెర్ల నుంచి భద్రాచలం వెళ్లేందుకు సాధారణ సమయంలో గంటన్నర పడితే అధ్వానంగా మారిన రోడ్డు వల్ల 3 గంటలు పడుతోంది. ఇసుక వాహనాల వల్ల జరిగిన ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారని స్థానికులు చెబుతున్నారు. ఎటపాక దగ్గర నుంచి కన్నాయిగూడెం దాకా రోడ్లన్నీ దారుణంగా పాడైపోయినాయి. గోతులు ఉన్నాయి. ఇసుక లారీలు అయితే దారుణంగా తిరుగుతున్నాయి. ఇతర వాహనాలకి వెళ్ళడానికి అవకాశం కూడా లేకుండా తిరుగుతున్నాయి. ఆ లారీలన్నింటినీ వెంటనే బంద్ చేయించి రోడ్డు బాగు చేయాలి. దుమ్ము ధూళి వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. నైట్ లో చిన్న వెహికల్ రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి అయితే ఈ రోడ్లో ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోడ్డు మీద తిరుగుతున్న అతి భారీ వాహనాలని, ఇసుక లారీలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేసి ప్రజల యొక్క ప్రాణాలని కాపాడవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రీసెంట్ గా కూడా చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయండి. ఎందుకంటే కంటిన్యూస్ గా వస్తున్నాయి ఈ ఇసుక లారీలు. ఇంకా ఆంధ్రాలో ఉన్న ఈ 4 గ్రామాలకి ఇదే రోడ్డు. భద్రాచలం నుంచి చర్ల గాని, నెక్స్ట్ పర్ణశాల గాని వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టిలో వెళ్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. సార్, నేను ఇక్కడ నుంచి కోవూరు దాకా వెళ్తానండి డైలీ శాంపుల్స్ కోసం. బాగా ఇబ్బంది ఉంది సార్. రోడ్డు మొత్తం కుంగిపోయింది. నాకు చాలా ఇబ్బంది అవుతుంది. నేను టాక్సీ నడుపుతాను. నా మొత్తం కార్ మొత్తం కింద రాసుకుపోతుంది. వర్షాకాలం వస్తే గుంతలు ఎక్కడున్నాయో ఎత్తుకుంటా, రోడ్ ఎక్కడుందో ఎత్తుకుంటా వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు కొంచెం ఏటపాక దాటిన తర్వాత సార్ అసలు అక్కడ రోడ్డే లేదు సార్. మొత్తం గోతులే ఉన్నాయి. ఇట్లా పోతాను సార్. ఇట్లా రోడ్ అయినా వేయాలా, ఈ లారీలు అయినా ఆపాలా. ఇక్కడ ప్రాణాలు మొత్తం ఇక్కడ పోయినాయండి. యాక్సిడెంట్లో ప్రాణాలు పోయినాయి. మా చేతుల మీదుగా మేము మొత్తం మరకలంటి హాస్పిటల్లో అడ్మిట్ చేసి మా స్వయాన్న మా కళ్ళతో చూసి మా చేతులతో ఎత్తి వాళ్ళకి ఆటోలో పిలిపించి చేర్చి మేము చాలా కొన్ని ప్రాణాలు పోయినాయి. కొంతమంది కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. ఇది 1 సంవత్సరంతో కాదండి, చాలా 5-6 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం అవుతుంది. కారణం ఇసుక లారీలు. ఈ లారీలను కొంచెం ఆపడానికి ప్రయత్నం చేయండి సార్ అని స్వయంగా మేమే ఎమ్మెల్యే గారికి చెప్పాం. చెప్తే అది మనం ఆపేది కాదండి, అది ఆగదు అంటుండు. అంటే ఒక ఎమ్మెల్యే గారే మా వల్ల కాదు మేము ఆపలేమంటే ఇక మామూలు వాళ్ళని చెప్తే అది ఎట్లా ఉంటుంది.
ఈ రోడ్డుపై ఇసుక లారీలను నిలిపివేయాలంటూ స్థానిక గ్రామాల వాసులు వందల సార్లు ఆందోళనలకు దిగినా అధికార యంత్రాంగంలో కనీస స్పందన కరువైంది. ఈ రోడ్డుపై పగలు ప్రయాణం ఒక ఎత్తైతే ఇక రాత్రైతే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వెళ్లాల్సిందే. ఇది చాలదన్నట్లు రోడ్డు బాగోలేదన్న సాకుతో ఆర్టీసీ బస్సులను నిలిపివేయటం మన్యం వాసులకు మరింత శాపంగా మారింది. భద్రాచలం నుంచి వాజేడు వరకు గతంలో రోజు 13 బస్సులను తిప్పేవారు. రోజుకు 3 లక్షల ఆదాయం వచ్చేది. వెంకటాపురం, వాజేడు మండలాల మధ్య ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు సదుపాయం ఉండేది. జూన్ 24 నుంచి భద్రాచలం నుంచి చెర్ల వరకే 8 బస్సులనే తిప్పుతున్నారు. దీంతో వాజేడు, వెంకటాపురం, ఛత్తీస్గఢ్ వెళ్లాల్సిన ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. ఇసుక లారీలు ఒక్కొక్కటి 40-50 టన్నులు వేసుకొని ఇసుక తీసుకొస్తా ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ఇసుక లారీలను తక్షణం ఆపాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రెండవది, ఈ ఇసుక లారీలను ఆపకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ గాని ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఇదిగో ఇసుక లారీ ఎంత చెప్పినా కూడా మరి ఇసుక లారీలు ఈ వర్షాకాలం వరకు ఆపేస్తే నష్టం ఏంటనేది మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంతమంది బతుకుంటున్నా, వందల మంది ప్రాణాలు పోతున్నా కూడా మరి ప్రభుత్వం గాని, ప్రభుత్వ అధికారులు గాని చాలా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఈ వర్షాకాలం అయిపోయేంత వరకు, ఈ బ్రిడ్జి పూర్తయిపోయేంత వరకు ఇసుక లారీలు వెంటనే నిలుపుదల చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ రహదారిపై విచ్చలవిడి ఇసుక లారీల రాకపోకలకు మూకుతాడు వేయడంతో పాటు రహదారి నిర్మాణం కోసం ప్రత్యేకంగా కేటాయించిన నిధులతో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి ప్రయాణికులకు సౌకర్యవంతంగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఏజెన్సీ ప్రాంతవాసులు కోరుతున్నారు.